అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం పాట అనుకుంటుర్రా? ఇది కూడా లవ్ ఫెయిల్యూర్ పాటనే ఉల్లా. చాలా బాధగా గట్లనే కొంచెం కొత్తగా ఉన్నదుల్లా. గట్లనే బాగా ఎమోషనల్గా కూడా అనిపించింది. మస్తు ఏడుపొచ్చింది. నమ్మినానే కదనే నిన్ను, అందుకే పిచ్చిగా ప్రేమించినా, ఏటిలోనే వదిలేస్తే నన్ను ఏకాకి లెక్క మారనా, నువ్వు తోడుంటావనుకోనేని ఊహల మొదలెన్నో గడితీనే, ఎట్ట మాటల్లోనే చెప్పిను దూరంగా వెళ్ళిపోతే ఎట్లనే, ఓ గుర్తొస్తలేనానే పిల్ల గుండె గుచ్చుకున్నది పసిపాపలా, ఓ గావురంగా చూసుకున్నగా ఇంత గండం ఎందుకే నాకిలా. గిట్లా వాడినని జరేమనుకోకుర్రి. విన్నారు కదా ఎంత మంచిగా ఉన్నదో గీ పాట. ఎంత ఎక్కువ లవ్ చేస్తే గంత బాధ అన్నది గిదే నిజం. ఇక లవ్ చేసుడు చచ్చిపోవుడు, లవ్ చేసుడు చచ్చిపోవుడు ఏందో ఉల్లగ్గి ప్రేమించుకున్నోళ్ళ బాధ. ఏదో కొంతమందే లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని కలిసి ఉంటాళ్ళు. ఇక కొంతమంది పెళ్లి చేసుకోలేక చచ్చిపోతున్నారు. ఇంకొంతమంది అయితే పెళ్ళి అయినాక విడిపోతాళ్ళు. కొందరేమో పెళ్లి దాకొచ్చి విడిపోతాళ్ళు. కానీ లవ్ చేసుకుంటే ఇద్దరులో ఎవరో ఒకరు నిజంగా ట్రూగా ఉంటారు. ఒకవేళ నిజంగా ఇద్దరు ట్రూగా ఉంటే గిట్లా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇక నిజంగా లవ్ చేసుకొని అందరు ఒప్పుకొని పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ఇక దేవుడు ఏదో ఒక ఇంతతోని విడగొడతాడు. గట్లుంటది ప్రేమించుకున్నోళ్ళ బాధ. నాకైతే చాలా నచ్చింది లగ్గి పాట. మస్తున్నది. ఖచ్చితంగా ఏడుస్తారు చూసేటోళ్ళు. గట్లుంటది గీ పాట. ఒక అబ్బాయి తన బాధ మొత్తం పాట రూపంలో వాడిండు. ఇక ఈ పాటలు ఇంకో వింత షాక్ ఏంటంటే గిల్ల హీరోని లవ్ చేసిన అమ్మాయి వేరే, కానీ మధ్యలో వచ్చి హీరోని చంపిన అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు చంపిల్లు అనుకున్నది, అతని జీవితంలోకి రావాలనుకున్నదా లేక ఏ అబ్బాయికి అమ్మాయికి గొడవలు ఏమన్నా ఉన్నాయా, అసలు మధ్యలో అమ్మాయి ఎందుకు వచ్చింది, అది కాక హీరోని చంపడానికి ఆ అమ్మాయికి సాయం చేసిన గా అబ్బాయి ఎవరు, అసలు ఏంది ఈ మలుపు అనేది ఒక ట్విస్టుల్లా. గదేంది మళ్ళీ మనం పార్ట్ 2 గిట్లా అత్తదేమో చూడాలుల్లా. ఇక ఈ పాటను ఇట్స్ మీ పవర్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి 16 గంటలు అవుతుంది. ఇప్పటిదాకా ఈ పాటను 1,76,000 మంది చూసిర్రు. మీరెవరైనా ఇప్పటిదాకా ఈ పాటను చూడకపోయి ఉంటే ఇట్స్ మీ పవర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళీ ఒక మంచి పాటతో వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.